మక్క గారెలు చేయబోతున్నాం. మీ అక్క గారెలా? మీకు విషయం తెలుసా? ఏంటది? నేను ఫస్ట్ టైం చేయబోతున్నా. అయిపోయి నువ్వు వన్ అనక ముందే ఇది చేసావు. మీరు వాళ్ళు అండి, నేను ఆడుకుంటా. ఇక మిక్సీలో మొక్కజొన్న పొత్తులు తిందువా వాడి ఆడి నాటి దెబ్బ సుద్దువా సుద్దువా. నాకు నిజంగా ఒక్కదాన్ని చేయడం ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు తెలియదు. దీనికి కొంచెం ఆయిల్ రాసుకుందాం. అవుట్పుట్ అనేది బెస్ట్ ఉంటుంది మనది. నమ్మకం లేదు. భయం అయితే అట్లా ఉంటుంది. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఉండ చుట్టి గుండ గట్టి కవర్లో పోసి డస్ట్బిన్ లో వేయాలి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఏమైంది? హలో, రేపటి కోసం, ఎల్లుండి కోసం, తర్వాత రోజు కోసం. సరిపోయారు ఇద్దరును. అవతల ఎల్లుండి అని వచ్చి అనకపోవడమే పెట్టలే. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మొక్కజొన్న తోట అయితే వేసాం ఈ సంవత్సరం. సో ఎన్ని ఎకరాలు అంటే అది అంతుంటాయి ఫ్రెండ్స్? 100కు 4. చెప్పు ఈరోజు వీడియో ఏందో. నువ్వు చెప్పు, మమ్మల్ని పిలిచి నువ్వు చెప్పు. సో ఈరోజు మన వీడియో ఏంది అంటే మక్క గారెలు చేయబోతున్నాం. మీ అక్క గారెలా? మక్క గారెలు ఇగో ఆత్రే పూతరేకులు ఎంత ఫేమస్, తెలంగాణలో మక్క గారెలు అంత ఫేమస్. మక్క గారెలా? కొంచెం బూతులా కనిపిస్తుంది. బూత్ కాదు, మొక్కజొన్న గారెలు. ఇది బెటర్ కదా. మక్క గారెలు, అత్తగారులు ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి. సో ఫ్రెండ్స్, మొక్కజొన్న గారెలతో వండాలి అంటే ఎలా వండాలి అంటే, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి, తెలంగాణ వాళ్ళ యొక్క సాంప్రదాయమైన వంటకం కాబట్టి. సో ముందుగా మనం మొక్కజొన్నలు అంటే అందరూ వండుకుంటారు, అలా ఏం లేదు. కానీ మొక్కజొన్న గారెలు ఫస్ట్గా వండాలంటే ముందుగా మనం ఈ మొక్కజొన్న పొత్తు యొక్క బట్టలను విప్పవాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ ఉంటారు మీరైతే. మొక్కజొన్న బట్టలు ఎట్లా విప్పాలి? ఇది ఆవులకు కానీ మేకలకు కానీ వేస్తారు. తినురి అంటే తినురి. ఎన్ని తీయాలి? తీసేయి, 5 తీసేయి. 5 వండేస్తావా? ఒలవడమే అన్ని వండేస్తా. అవసరమైతే మీకు కూడా స్వీట్ కార్న్ చేసుకోర్రి. స్వీట్ కార్న్ ఏముంది, వేడి నీళ్ళు ఉడకబెట్టుగా అయిపోద్ది ఉప్పు వేసి. మీకు విషయం తెలుసా? ఏంటది? నేను ఫస్ట్ టైం చేయబోతున్నా. అయిపోయి నా నమ్మకం లేదా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. లేకే కదా పైకి లెగుతుంది. నాకు నమ్మకం లేదా? హలో, నీ దగ్గర 2000 యూనిట్స్ ఉన్నాయా? దేనికి? హాస్పిటల్ ఖర్చులో గుంచుకో. ఎందుకంటే నేను వండినాక మక్క గారెలు చేసినాక ఇంత అటు ఇటు అయినావు అనుకో, బేసిక్గా మంచిగా వండితేనే మక్క గారెలు స్టమక్ అప్సెట్ అయితే ఎక్కువ తింటే. సరే పట్టు. ఫస్ట్ మొక్కజొన్న గారెల్లో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, దీన్ని ఇలా 2గా విడగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ విడగొడతారు? రెడీయా? ఫస్ట్ ఎవరైతే విడగొడతారు చూద్దాం. రెడీ? రెడీ? 3, 2, 1 స్టార్ట్. నువ్వు 1 అనక ముందే ఇది చేసావు.
ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా ఇవన్నీ తీయాలా? ఇందులో తీసి ఇందులో ఒలిచేయి, కడగడానికి ఈజీగా ఉంటుంది. ఇగో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక లైన్ ఈజీగా మనం ఇంకొకటి బౌల్ తెచ్చుకుందాం అన్న ఒలుచుకోవడానికి. ఫస్ట్ ఒక లైన్ కొంచెం కష్టం ఉంటుంది. ఒక్క లైన్ ఏందది గిల్లి 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 గిచ్చుతున్నావు దాన్ని? ఫస్ట్ ఒక లైన్ అలాగే అవుతుంది రాజు, మొత్తం గిచ్చి గిచ్చి చంపుతున్నావు దాన్ని. గిచ్చి గిచ్చి అయ్యో ఫస్ట్ ఒక లైన్ వచ్చేసి మీసోలు నాకు కూడా ఉన్నాయి. చంద్రుల్లో ఉండే కుందేళ్ళు కిందికి వచ్చిందో ఇదిగా ఏందే ఇది? అదా ఏంది రాజు, ఇప్పుడే నువ్వు మిక్సీలో పట్టాలి అంత పేస్ట్ లా, నువ్వు ముందే ఒలిచేసి అట్లా చేస్తున్నావు. మీరు ఒలవండి, నేను ఆడుకుంటా. ఇక మిక్సీలో నేను ఒలుస్తా. ఎక్స్ట్రా చేయకు, ఒక తీసేసిన తర్వాత ఇట్లా. ఇప్పుడు ఏంది మనం మొత్తం పెరట్లోకి వెళ్ళినట్టు అయింది, మొక్కజొన్న పెరట్లో. ఇప్పుడు ఈజీగా వస్తాయి. హైదరాబాద్ లో ఇంకో రాజు, ఇగో ఇలా తీయి రాజు. ఫస్ట్ మంచిగా ఇలా తీ. అలా కంటే ఇలా అడ్డం తీయడమే బెటర్. చూడు ఎవరు మంచిగా నీట్గా కొలుస్తారో చూద్దాము. ఓకేనా? ఎవరు ఫస్ట్? మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో పట్టులు కొలుసు మరువగు మావయ్య, మరువకు మరువకు అత్తయ్య. ఎన్ని పాటలు అన్ని పాడాలి ఇప్పుడు దీని మీద. ఓకేనా? సరే, ఒకటి అయిపోయింది. ఇంకా ఫస్ట్ నువ్వు, తర్వాత శ్రీకాంత్ నువ్వే అందుకోవాలి ఇప్పుడు. ఏం పాట ఉందా? నేను అందుకుంటా. అందుకోరా. మొక్కజొన్న పొత్తులు తిందువా వాడి ఆడి నాటి దెబ్బ సుద్దువా మొక్కజొన్న పైన కొట్టు, కింద కొట్టు, అలా కొట్టు, ఇలా కొట్టు. నువ్వు శ్రీకాంత్ ఇప్పుడు నువ్వే అన్న. పైన కొట్టమని కింద కొట్టమని కొడుతున్నా చూడు. పాట మొక్కజొన్న మీద పాట. సో ఫ్రెండ్స్, ఇది తీసే వరకు టైం పట్టేటట్టు ఉంది. మా వాడు పాట కూడా పాడతావా లేదా? ఈ పనుల్లో కనిపించలేదు. మొక్కజొన్న ఏదో ఒకటి వాడు. మొక్కజొన్న గాలలో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏ ఊరు? ఆత్రేపురం. మీది జొన్నలలో విజయవాడ. డిజే రిమిక్స్. ఏ ఊరు శ్రీకాంత్ చెప్పు. మాది మొక్కజొన్న తోటలండి, సింగన్న పాడు పాడు పాడు. మరి మొక్కజొన్న తోటలో అయితే సింగన్న తోటలోనే మొక్కజొన్న పొత్తులు తీస్తే ఇప్పుడు ఎలాగుంటాయి కళ్ళే. కానీ శ్రీకాంత్ అన్న మనకు ఎవరు మీది? ఏ ఊరు చెప్పు. రాజమండ్రి అన్న. టికెట్ ఎంత ఉంటుంది? అంతా మనకి 550 రూపాయలు అనేసి 800 ఇస్తాను. తినేసి బస్ ఎక్కి వెళ్ళిపోతావా? ఒక పాట పాడు మొక్కజొన్న మీద ఉంటుంటే అది కూడా రాకుండా. సో ఫ్రెండ్స్, మొక్కజొన్న గారెలు చేసేటప్పుడు ఫస్ట్ అది ఇలా అయితే మంచిగా కొలుచుకోవాలి. ఇది స్వీట్ కార్న్ అవడం వల్ల కింద రావట్లేదు సరిగ్గా. అయితే నన్ను అంకుల్ మోసం చేసినట్టున్నాడు. అవునా? అంటే అమ్మే అంకుల్ అన్నమాట. నేను అప్పటికి స్వీట్ కానా గారెలే కానంటే హౌ హౌ అంటుండే అంకుల్. అన్నాడు. ఏమో ఇట్టి టూపిండు, మరి దేనికి ఊపిండో అర్థం కాలేదు నాకు. ఇక నన్ను ఒకటి విషయాన్ని మెచ్చుకోవచ్చు. 100కి 4 అన్నాడు మొక్కజొన్న. 3 ఇచ్చావా? 5 నేను 5 ఇచ్చాడు.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బేసిక్గాడు 100కి 6 ఇస్తాడు. నీ ముఖం చూసాడు 3 అన్నాడు, నువ్వు ఎలా ఒకటి ఎక్కువ అడుగుతావు అని 4 ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇవి బేసిక్గా స్వీట్ కార్న్ అవడం వల్ల స్టార్టింగ్ తీసేటప్పుడు ఒక్క లైన్ తీసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. బట్ కాకపోతే మిగతా లైన్లు ఈజీగా వస్తాయి. స్వీట్ నార్మల్ పొత్తులు కూడా వండుకోవచ్చు కదా. అవును, నార్మల్ మొక్కజొన్న కూడా వండుకోవచ్చు. సో మాకైతే టైం పడుతుంది. చూడండి ప్రాసెస్ చూడండి అంతే. ఇగో ఫ్రెష్గా మక్కల్ని అయితే కడుక్కున్నా. మక్కలే కాదు, మొక్కజొన్న గింజల్ని మా సైడ్ మక్కలు అంటారు. సో మొక్కజొన్న గింజలు మక్కల్ని చెల్లెల్ని అయితే కడుక్కున్నాం. ఎస్, మక్కల్ని అయితే కడుక్కున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మీరు నా వంటలు చూస్తే మీరు కూడా ట్రై చేస్తారు. బ్యాచిలర్స్ అయితే నన్ను చూసుకొని చాలా ఇన్స్పైర్ అవుతారంట ఈ మధ్య. అవునా, నిజమా? నవ్వుతారు. ఇన్స్పైర్ అవుతున్నారంట, పెద్ద మాట. ఇట్లా ఎక్కువ వేసుకున్నాం అనుకో మిక్సీ మంచిగా నడవది. ఫస్ట్ ఎంప్టీగా ఓన్లీ వీటినే పట్టుకుంటా మక్కల్ని. అంతలోపు మీకు పని చెప్తున్నా, అట్లా ఖాళీగా కూర్చుంటే నా మనసు ఒప్పట్లేదు. ఈ వెల్లుల్లి పాయల్ని పొట్టు తీసి శ్రీకాంత్ రెచ్చిపో. ఇదిగో అంతలోపు పచ్చిమిర్చిని కూడా ఇట్లా తొడిమలు తీసేయండి. తీసేస్తాడు శ్రీకాంత్. ఓకేనా? ఈ లోపు నేను కొంచెం బిజీ ఉన్నాను. మిక్సీ మళ్ళీ ఇంకో రౌండ్కి వేస్తే అయిపోద్ది. అయిపోయిందా? ఇంకో రౌండ్కి వేస్తా అంది. అవి వేసి తిప్పుతా. బౌల్ ఉందిగా. అదేంది కనీసం మిక్సీ ఆన్ అయినట్టు కూడా తెలియదు. దింపే ఇది స్వీట్ కార్న్ కదా రాజు, మరీ మెత్తగా అయింది అనుకో మనకు రాదు. అంటే ఇప్పుడు మనం ఎలాగో ఇంకా నెక్స్ట్ ఇంకో పడతాం కదా, అందుకని. ఎవరిని? వీటిని మక్కల్ని, మొక్కజొన్న గింజల్ని. ఓకే, ఇదిగో ఎక్కువ పట్టినాం అనుకో మనకు రాదు. అట్లని మీకు నేను ఇలా తినిపియను, మరి నెక్స్ట్ డే షూట్లకు వెళ్ళకుండా ఉంటారు ఇట్లా తినిపిస్తే. తక్కువ తీసుకో, ఎక్కువ అవసరం లేదు. మిక్సీ ఆన్ చేస్తున్నావు నువ్వు, మళ్ళీ ఏం చేస్తావు వాటిని? ఇప్పుడు ఇవి ఉంది కదా, ఈ పేస్ట్ అంతా ఒకసారి పట్టేస్తా. ఇప్పుడు అంతేనా అవి మొక్కజొన్నలు? లేదు, ఇంకొక రౌండ్ వస్తుంది. మరి పట్టేయచ్చు కదా ఒకేసారి. అవి మిక్స్ అయ్యింది ఎట్లా పట్టేస్తే గిన్నె పట్టేస్తుంది. ఏం చెప్పావురా? అయిపోద్దా? చాలే అవి ఇంకా పట్టుకో. అరగంటలో అయిపోతాయి. చాలే అవి మనకి. అయిపోయి రానే రావు, ఎంతకు రావు. అటు ఇటు కొన్ని ఫెయిల్ అవుతాయి. అయిపోయింది ఇంతలో 3 అంతే. మీది జీలకర్ర ఏవో రాజు? జీలకర్ర. ఏ జీలకర్ర? ఈ జీలకర్ర వెనకాల ఉంది చూడు. ఏదే? టీ గ్లాసులు కాదు, నేర్చుకో. ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు పడితే అప్పుడు. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎస్, సరిపోద్ది. సాల్ట్ కూడా వేసుకుందామా మెల్లగా. ఇంకో ఇప్పుడు కాదు, నిమ్మకాయ వేయరన్న. సాల్ట్ ఇంకో రౌండ్ వేసినప్పుడు వేస్తాయి, కలిపేసినప్పుడు. ఇప్పుడు వీటిని మిక్సీ పడతాం. పట్టు అంతే కదా, ఇంకేమైనా మర్చిపోయినా? సరిపోదు ఇది కారము, ఇంకో పచ్చిమిర్చి వేద్దాం. మర్చిపోయినా కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేయాలి. అలా మర్చిపోతున్నావు అన్నట్టుంటాయి. మీరు గుర్తు చేయాలి నాకు. ఎవరు గుర్తు చేయాలి? మీరు. మాకు మేము చెప్పేయండి, మాకు వచ్చిన వంటలో.
మేము గుర్తు చేయాలి, మళ్ళీ బ్యాచులర్స్ ఇన్స్పైర్ అయ్యారంట. ఇలా మర్చిపోయినప్పుడు మనము ఇలా చేసుకోవచ్చు. సో ఇట్లా కొత్తిమీర కరివేపాకు మర్చిపోతే ఇమ్మీడియట్ ఇట్లా రెడీ చేసుకోవాలన్నట్టు ఇలా ఈ టైప్ లో మర్చిపోయి వంటలు ఎవరైనా వండి వాళ్ళకి దూరంగా ఉండటం కూడా బెస్ట్ మనకి. లేదు నా వంట నిజంగా మీరు ట్రై చేయరు. ఇలా మర్చిపోతే మిరపకాయలు కడుక్కోకుండా వేసుకోరు ఇట్లా. అయిపోయిందా? ఇదే తింటారా మీరు? పచ్చిమిరపకాయ లాగే ఉంది కదా మొత్తం కొత్తిమీర కరివేపాకు. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయింది కదా రాజు, కలవది అవుతుందా? అవుతుంది చూడు. నేను చూడు ఎలా చేస్తాను. ఫైనల్ గా అవుట్పుట్ అయితే మంచిగా ఉంటుంది. నేను ఇన్పుట్స్ ఎట్లా ఇచ్చినా కూడా అవుట్పుట్ అనేది బెస్ట్ ఉంటుంది మనది. ఇంకా సేపు రెస్ట్ తీసుకున్నా. లేదు రాజు, ఎందుకు నీ వంటలు నాకు కొంచెం పోయినసారి ఏమో లేదు లివర్ కర్రీ అన్నావు. లివర్ ఫ్రై నిజం చెప్పు, గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు. అది సాల్ట్ మిక్స్ చేద్దాం ఇటు కొంచెం. ఇప్పుడు వేయచ్చు అందులో. మనం కారం వేద్దాం అనుకున్నాం కదా అన్న. ఒకసారి ఇట్లా ఇట్లా టేస్ట్ చేయు, కారం సరిపోయిందా లేదా. తీయగుందా? కారం వేద్దాం అయితే. కారం వేస్తావు? ఉప్పు వేయలేదా? అయిందా? బాగైందా? సాల్ట్ తర్వాత వేద్దాం. ఏంది డౌట్ ఉంటుందండి. నేను మర్చిపోతాను, అన్ని దగ్గర పెట్టుకుంటే మర్చిపోయి వంట ఉండడం ఏంటి? కానీ బాగా వండుతాయి. చూడు ఇది చూడు, ఇంకో లేదు ఇప్పుడు చూడు. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇదంతా తీసి మిక్స్ చేసినాం అనుకో, నీకు కారం అనేది తెలియదు అసలు. ఆడాడ గింజలు కామన్, అది స్వీట్ కార్న్ కదా, మరి అంత ఏముండదు మనకు. సాల్ట్ కూడా వేయాలి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ గింజలు అవ్వలే కానీ మరీ ఇంకోసారి పట్టినాం అనుకో ఇక మొత్తం మనకు గారెలకే పనికి రాదు. ఎట్లా వేస్తావు గారెలు? అంత వాటర్ అయిపోతాయి. ఇప్పుడు వేసేయచ్చు. ఎట్లా అవుతుంది? వాటర్ ఉంది. సో ఇది కొంచెం స్వీట్ కార్న్ కదా ఫ్రెండ్స్, అందుకే మొత్తం కొంచెం వాటర్ అయింది. ఇంకొకటి మిగిలింది కాబట్టి ఇది ఒలిచి మళ్ళీ మిక్సీ పడతా సపరేట్గా. ఇది అంతలోపు ఒలిచేయన్న, సగం అంతలోపు ఇవి నేను ట్రై చేస్తా. నూనె వేడే అంతలోపు ఒలిచేసేయి. అంతలోపు గారె వస్తుందా రాదా ట్రై చేద్దాం. ఇవి స్వీట్ కార్న్వి కదా, అందుకే ఇంత లూజ్ అయినాయి. ఆయిల్ వేయాలి, వేద్దాం వేడైనాక. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు కొన్ని ఫెయిల్ అవుతాయి. అలాంటి టైంలో ఇలాంటివి చేయాలన్నమాట, ఇది వాడి. సో ఫస్ట్ మనం గారెల ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం కడాయిలో. మొత్తం వేసి ఆయిల్ మొత్తం అయిపోయింది. లేలే ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వని, హీట్ అయితే నేను ఇప్పుడు డైరెక్ట్ చేతుల మీద కాకుండా కవర్తో వేస్తా ఫ్రెండ్స్. ఇగో ఇట్లా కవర్ పెట్టుకున్నా, ట్రై చేస్తున్నా. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలే. ఎప్పుడన్నా మా అమ్మ చేసేటప్పుడు మధ్యలో వెళ్ళి అట్లా వేసేది, కానీ నాకు నిజంగా ఒక్కదాన్ని చేయడం ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు తెలియదు. దీనికి కొంచెం ఆయిల్ రాసుకుందాం.
ఒకసారి ఇలాగా నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక 4 మంచిగా వచ్చిన చాలు ఈరోజు. ఇదంతా ఎట్లా తెలుసా అన్న, జస్ట్ పట్టే దాంట్లోనే మ్యాజిక్ ఉంటుంది. ఉప్పు అయితే వేసినావు కదా ఇందులో, వేసినావు కదా. సరే నేను ఫస్ట్ వీటితోనే ట్రై చేస్తాను. భయం అయితే దూరంది అట్లా కదా, ఇక అట్లా ఉంటుంది. ఏదో అవుతుంది మొత్తం. దూరం 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 గెలకాకు మాడిపోయినాయి. సూపర్, ఫెయిల్ అయింది. సూపర్ ఫెయిల్ అయింది రాజు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. కడిసాను గెలుకొద్దు. మైక్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మక్క గారెలు కాదు, మక్క మాడి గారెలు. మక్క మాడి గారెలకి మనం చేసుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్లో నూనె అంతా వేడి చేసేసుకున్నప్పుడు సడన్గా మక్క పిండి అయితే వేయాలి. అప్పుడు మనకి మక్క మాడిపోయిన అయితే తయారవుతాయి. అందుకే నేను ఇక్కడికి రాలేదు, ఇది ఏదో అవుతుందని కాదు. మొత్తం స్వీట్ కార్న్ ఇచ్చిండు, ఏడొస్తాయి గారెలు. ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే రావా? గోధుమ పిండి వేద్దాం ఇలా. అయ్యో బాబోయ్, అవి తీసేద్దామా? అవి తీసేసినా రాదు నీకు. ఒక్కసారి ట్రై చేస్తా. ఒక్కసారి ట్రై చేసినా అవుతుంది. అమ్మయ్య, నేను ఈ వంటగదిలో లేకపోవడమే బెటర్ అయింది. ఈ అక్క మొత్తం ఎట్ట అయినాయి అంటే ఇవి ఉక్కు అదిగో ఫ్రై. ఇంకోసారి నా వంట చూడరు ఎవరు. ఫ్రై లేదు, నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంటా పోయి. అయ్యో, నాకు అర్జెంట్గా షూటింగ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. లేదు, ఒక్కసారి టేస్ట్ చేయి. లేదు, ఇంకోసారి ట్రై చేస్తా. గురి రాజు అన్నందుకన్నా చేస్తా. చూడరి మక్క గారెలు ఎవరు తింటారు ఫస్ట్ ఇందులో వేస్తున్నారు. ఇది మక్క గారి. లేదు, ఇప్పుడు చేస్తా చూడు, మంచిగా చేస్తావు. చేస్తా ఇప్పుడు. ఇది ఫస్ట్ పెడతారు కదా దిష్టి తీసి, అది ఓకే. దాన్ని గెలుకోవద్దు, అదిగో మొత్తం పచ్చి అవుతుంది. పెట్టుకుని ఆయిల్ తగులుతుంది. పిండనన్నా పిండుతాయి రసాన్ని అంతా. ఈ మక్క గారు అయితే అది వద్దులే అన్న, ఇజ్జత్ పోతుంది నాది. ఈ మక్క గారు చూడండి ఫ్రెండ్స్, మక్క గారి బాబాయ్. మక్క గారు ఎట్లా ఉందంటే ఫెయిల్ అయింది. లావు వేసేస్తా. ఎట్లా తిప్పాలి? తిప్పేది లేదు. తిప్పుడు కాదు కానీ ఫస్ట్ అది చూడు ఎట్లా అవుతుందో. మా ఇంటికాడ నేనే చేసిన. అది గెలుపుతున్నావు. ఏమవుతుంది నీకు మక్క గారు కూర ఉండలేదు అంతే. ఒక పని చేద్దామా అన్న, అది చేద్దామా? పొడి చేద్దామా? ఏంది ఇట్లా అవుతుంది అని అనుకోలేదు నేను. చూడండి ఫ్రెండ్స్, కూర వండుతున్నాం. ఇప్పుడు మనము మొక్కజొన్నల ఫ్రై సలాడ్ వేపుడు కలుపు, బాగా కలుపు, పిసుకద్దు. పకోడీ. అయ్యా చూడండి ఫ్రెండ్స్, వద్దులే, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వద్దు, ఇది ప్లీజ్ ఇలా ఏమో ట్రై చేయకండి. తీసుకున్న మక్కలే మంచిగా లేవని అర్థమైంది. ఇది బ్యాచిలర్ రూమ్ లో అయితే బాగా తినడానికి ఇది బాగుంటది. ఇప్పుడు చూడు, ఇది సీరియస్గా బాగుంటది అన్న. ఇదంతా వేస్ట్. సారీ, నేను ఇంకోసారి వంటగదిలోకి రాను. పెట్టి హైలైట్ మీడియం పెట్టి
ఓకే ఫ్రెండ్స్, మక్క గారెలకి అక్క గారెలకి బాగుంది సలాం. వద్దు ఫ్రెండ్స్, ఇట్లా ఫెయిల్ అవుతుందని అనుకోలే నేను. ఇంత లూజ్ వచ్చినాక ఏంది ఏడికెళ్ళి చేయాలి నేను. ఫ్రెండ్స్ ఇది మేము ఫ్రై వేపుడు పకోడి వేపుడు. ఫ్రెండ్స్ మక్క ఆమ్లెట్ నమ్మే మక్క జొన్నలే మక్క. ఇది ఒక కొత్త రెసిపీ, బాగుంటే చూద్దాం మనం. సో ఇట్లాగా స్వీట్ గా అంతా చేస్తే ఫెయిల్ అయిపోతాయి మక్క గారెలను చెప్పడం కోసం ఈ వీడియో చేసాం మేము. సో ఇదంతా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఉండ చుట్టి గుండ కట్టి కవర్లో పోసి డస్ట్బిన్ లో వేయాలి. ఓకేనా? స్వీట్ గా అంతా మక్క గారెలు రావు అని చెప్పడం కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్ ఇంకా మీద మేము ఏమంటారు వంట వీడియోలు బ్యాన్ చేస్తాం. నేర్చుకొని వస్తా, ఇంటికి పోయి నేర్చుకొని వస్తా. స్వీట్ కాంతో చెయ్య మిగతా స్వీట్ కనీసం ఒక కాను ఉంచుకున్న ఉడకబెట్టుకుంటే తింది. దీని మాటిని అన్ని బలబలబలు ఒలుసుడు తీసేటప్పుడే పోయి నాకు అర్థమైంది ఇది మొత్తం పోతుంది. ఎండిపోయింది అమ్మ, ఎండిపోయిందా? లేదు, కూర మక్క గారెలు ఇది బాగుంటది అన్న. ఫ్రై బాగుంటది. ఎంత కాన్ఫిడెంట్ స్వీట్ గా అంతా వండితే కూర ఖరాబ్ అవుతుందని చెప్పడం కోసం మేము ఇంతకు తెగించి మరి సాహసం చేసి వీడియో చేసాం. కనీసం ఒక కన్ను ఉంచుకున్న ఉడకబెట్టుకున్నాము, దీని మొహం వేసుకుని ఒలిచేద్దాం వచ్చాము. సో ఇక్కడతో మేము వంట వీడియోలు బ్యాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. బాయ్ ఫ్రెండ్స్.